అక్కడి నుంచే విచ్చేసినటువంటి దేవతామూర్తులు ఆ నరసింహుడి యొక్క అనుగ్రహం, అక్కడి నుంచి వచ్చినటువంటి అర్చకులు పండితుల ద్వారా ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహ కళ్యాణం జరుగుతోంది. అందరూ భక్తితో ఆ స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ కళ్యాణాన్ని తిలకించండి. లోక కళ్యాణార్థం ఆదో కౌతుక వందనంచ కరిష్యే. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రభా ఛాయా చకర్త భగవల్లింద్ర సున్వతే పారావతం యత్పురుతం ప్రథమ వాయ ఋషి బంధవే తయో కంకలే బద్ధ్వా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ధర్మపురివాస నారసింహ గోవింద. లోక కళ్యాణార్థం శశురదత్త దిది యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం గృహీత్వా ఆపోయిష్యేతి మంత్రేణ యజ్ఞోపవీతం మార్జయిత్వా యజ్ఞోపవీతమలంకృత్య విష్ణుగాయత్రీ జపిత్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. దేవమలంకృత్య ధర్మపురివాస నారసింహ గోవింద. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సాయం పురస్తాతు. ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం. పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. నరసింహస్వామి వారికి ధరింపజేయబోయే యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. గట్టిగా కరతాళ ధ్వనులు. పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతే సాయం పురస్తాతు. ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం పవిత్రం బలమస్తు తేజః తస్సోహూర్తో అస్తు. కన్యావరణం కారయిష్యే. సూర్య సమేదాన్ మంత్రమతో నారదాది మహర్షీల్ చతురోవరాన్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా తే బ్రాహ్మణాః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేదశాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార పంచారుషయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ లక్ష్మీనరసింహస్వామి శర్మలే కళ్యార్తినే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే ఆదినారాయణ నిరాకార సాకార త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవి చతుర్దశ భువనాధీశ్వరీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగత్కుటుంబినీ సకల సౌభాగ్యానుగ్రహదాయిని కళ్యాణ వరప్రదాయిని సంతానకారిణి విద్యా బుద్ధి ప్రదాయిని ఐశ్వర్యానుగ్రహదాయిని మహాలక్ష్మీ స్వర్వరార్తిని కన్యావరణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆచంద్రార్కం అనేక విశేష సుఖ సౌభాగ్య శోభన పరంపరావాప్యర్థం ఆగతమిమం వరం మధుపర్కేణ పూజయిష్యే. రాష్ట్రముదస్యాచార్య మాత్వద్దోషం దేవస్య ఆసనార్థం ఉత్తరాగ్రం కూర్చన్ దత్వా దేవస్య దక్షిణపాదం గృహీత్వా ఆపపాదామనే చరిర్దిశం తన్నిర్దహంతు మే అస్మిన్ కులే. అందరూ కూడా ఒకసారి ఓం నమో భగవతే నారసింహాయ అని గట్టిగా స్మరించండి. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే నారసింహాయ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ. దేవస్య పాదౌ ప్రక్షాళ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పుష్పైరభ్యర్చ నైవేద్యం కృత్వా అగ్రే షోడశ దర్భానుత్తరాగ్రాస్తగ్గుస్థీర్య దర్భోపరి
रजतपात्रं निधाय तत्पात्रे दधि मधु गृहीत्वा दधि मधुपाकं स्पष्टं वर्षीयसा विधाय मधुपर्को मधुपर्को मधुपर्कः अयं मधुपर्कः इत्यपीत्वा आचमनं दत्त्वा यन्मधुलो मधव्यं परममल्लाद्यं वीर्यं तेनाहं मधुलो मधव्येन परमे लाद्येन वीर्येन परमो सकृन्मन्त्रेण दुष्टोस्तें मधुपर्कं प्राशयित्वा अमृताविधानवसे इति उत्तरापोषणं दत्त्वा इत्यपीत्वा आचमनं दत्त्वा हस्तप्रक्षालनं कृत्वा युवं वस्त्राणि वसावसादे मन्तवो असर्गाः अवातिरतमनृतानि विश्वरुतेन मित्र वस्त्रं दद्यादु चरणं पवित्रं विदधं पुराणं येन भूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता मरादिन्तरेम ओमुत्सृजतु इत्युज्जैर्भूयादु गां विसर्जये सिद्धमल्लं भूतं स विराट् तन्माक्षायै तस्य देशीया तन्मवूर्जन्दाः ॐ कल्पयिद इत्युपागुष्यन्नवमि मन्त्र्या ततः परदेवताय श्रीमहालक्ष्मीं सुगन्धद्रव्येन सुपुष्पेन सम्पूज्य पायसं वा फलं वा नैवेद्यं दत्त्वा एवं गुणविशेषणविशिष्टायां శుభతితో లోక కళ్యాణార్థం అందరూ కూడా ఈ సంకల్పాన్ని చెప్పండి. మమ సహకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం ధర్మపురి లక్ష్మీనృసింహ దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాదేన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ అశేష పాప క్షయార్థం జ్ఞానదః అజ్ఞానదః కృతదోష నివారణ అర్థం సమస్తవిధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం శరీరే స్థిత సకలవిధ దుర్దోష పీడ పరిహార ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా అచంచల నిష్కపట భక్తి జ్ఞాన యోగ్యత సిద్ధ్యర్థం కోటి దీపోత్సవ వేదికాయాం కన్యాదానం అహం కరిష్యే. ఓం అదానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య సచ్చిదానంద విగ్రహస్య పరబ్రహ్మణః భగవతో వాసుదేవస్య రాజధాని సహస్రేషు ముఖ్యతమే కనకరచిత వజ్రవైడూర్య గోమేదికమరకస్ఫటికాది దివ్యశిఖరై పరివృతే శ్రీ వెంకటాచల హేమకూటాచల హరిద్రాచలాది తీర్థరాజ పరివృతే సనకసనందన సనత్కుమార సనస్సుజాత కపిల నారదాది దివ్యయోగి బృందాధ్యాసితే భృగువత్రీ వామదేవ పరాశర వ్యాస అగస్త్య గౌతమ కశ్యప భరద్వాజ పర్వత నారద ముని తపోవన సమాలంకృతే సకల నదీన సంగతంగతం గోత్తుంగతరంగ మంగళ మహా శృంగోపశృంగారితే బ్రహ్మరుద్రాదేవత ఆయతనోపశోభితే పురోహూత నిలయమయాదానవర్ణవాయువ్య కుబేర ఈశానాధ్యష్ట దిక్పాలక పరివృతే సకల సురాసుర కిన్నర కింపురుష గరుడ గంధర్వ గణాధ్యాసతే నానా యోజనోచిత విస్తీర్ణస్య శ్రీధర్మపురి క్షేత్ర ఉచిత ప్రదేశే శంఖతీర్థ చక్రతీర్థ సరస్వతీ తీర్థ భాగవతీ తీర్థాది నవనదీ సంగమే కూర్మాధిష్ఠిత
ఆధారశక్తి అనంతశక్తిశేషాయ పర్వతాశ్చ దిగ్గజో పరిప్రతిష్ఠితే కమట కర్కోట పాటిలా దుందూభి మండూక తిమితిమింగళాది ఘోర జలజలాది సంపాదిత వేణు వీణాకుల మధుర గీతాది విస్తృత బిల్వకవన శృంగారవన కర్ణికారణాది వివనానాం భృగుపాదాలాది స్థానానాం అరుణోదయ తమలోదయ సంగో మధ్యాహ్న సాయంకాల శాకాహార ఫలాహార కృత్యోపవాస మాసోపవాస వర్షోపవాస పక్షోపవాస ఫలాదీనాం సకల జగత్సృష్టి బ్రహ్మణ ద్వితీయ పరార్ధే అహనే ద్వితీయే యామే తృతీయే ముహూర్తే స్వాయంభువ స్వారోచ్చిషోత్తమదాంసరైవద వైవస్వదాది చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే పార్థివకల్పానంతకల్పకూర్మకల్పాది మధ్యే శ్వేతవరః కల్పే మత్స్యకూర్మవరాः దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిరవిక్రమార్కాది షడ్శకానాం మధ్యే తృతీయే శాలివాహనశకే సప్తవింశతి మహాయుగేషు గదేషు ఇదానీం అష్టావింశతమే మహాయుగే కృతత్రేతద్వాపరకలియుగాఖ్య చతుర్యుగానాం మధ్యే కలియుగే ప్రథమపాదే ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే అద్య తిథౌ ఏకాదశి యుక్త ద్వాదశ్యాం అద్యవాసరే భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుల విశేషణ విశిష్టాయ శుభతిథౌ లోక కళ్యాణార్థం అందరు చెప్పండి సాలంకృత కన్యాదానం అహం తుభ్యమహం సంప్రతతే కన్యాదాన ఫలదమస్తు కన్యాదాన ఫల ద్వారా విశేష అనంతానంత మహాపుణ్యఫల ఫలసిద్ధిరస్తు అత్ర లీలా విహారార్థం వధూవరయో శిలోభూషణార్థం భాషికధారణం కరిష్యే దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉషకాలాసమంతరక్తమాంబరం ఉత్తిష్ట శయనాంత పశ్య దశ దిశం కన్యాదాన ఫలదమస్తు విశ్వజనక విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పల్లగాసన శ్రీ నృసింహ రక్ష మాం శేషశయన శేషశత్రిత శేషవందిత పాహి మాం దీనపాలక ధర్మరక్షక భక్తతారక రక్ష మాం విశ్వజనక విశ్వపోషక విశ్వపాలక పాహి మాం నాగభూషణ పల్లగాసన శ్రీ నృసింహ రక్ష మాం గోవింద ధర్మపురి వాస నారసింహ గోవింద లక్ష్మీర్యం లీరాజన జ్యోతినాశుభం ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణంలో పరమ పవిత్రమైన కన్యాదానం జరిగి భాసిక ధారణ జరుగుతోంది. అందరూ కళ్ళారా దర్శించి ఆ ధర్మపురి నృసింహుడి యొక్క అనుగ్రహం, అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలగాలని నమస్కారం చేసుకోండి. భాసిక ధారణ జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. రెండు చేతులు పైకెత్తి గట్టి మేళం వాయించాలి. ఓం శోభయంతే ముఖం మమ ముఖగం హి మమ శోభయ భూయాగం సంచవగం కురు లక్ష్మీర్యం నీరాజన జ్యోతినాశుభం ఆర్తిక్యం విదదాతి దేవమంగళం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం నమస్కృత్య దేవగురు భూమి వందనం కరణీయం సంధ్యాది ప్రాతరాన్నికం దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం అంతఃపటలం కృత్వా మంగళాష్టకాని పఠిత్వా తదేవ లగ్నం సదనం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపదే దే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారీ నిర్విఘ్నకార్యేష్ఫలం ససిద్ధ్యం
విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన. కళ్యాణైకనికేతనస్సు జలిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణద కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన. యత్పాదాబ్జమరందబిందు సదృశీ గంగా జగత్పావని యన్నామ స్మరణం దదాతి సకలాన్ కామాన్ రుణాన్ మన్మహం యత్సేవా భవసాగరైకతరణీ సోయం జగన్నాయక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. సావధాన ఇత్యేతద్వరమంగళాష్టకమిదం లక్ష్మీ నృసింహస్య కళ్యాణో సవవేదికాసు పటతే వద్వా వరస్య శ్రియై మాంగళ్యం సుత సంపద సువిమలాం కీర్తించదత్వాం విభుః శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన. గూఢజీరం గృహీత్వా శూలికాం పఠేదు స్వస్సాదైది సహస్రానాం ద్విజగురుదేవత్యానాం సమస్త జగదాధార మహామండూక కూర్మవరశేష పృథివీనాం పురందర పావక యమనిర్ధవర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్టదిక్పాలకానాం జలజభవ హరిహర దేవ ముఖ్యగణానాం నారద విశ్వామిత్రి పరశురాత్రి వాల్మీకి భృగువ్యాసాది మహర్షీనాం సీతా అరుంధతి అహల్యా ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాప్రతివ్రతానాం హరిశ్చంద్రనల కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్రా మలాపహారి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబూలింబ కదంబ చూత క్రమకలారకేల ఖర్జూర ధాత్రి దాడిమ్యాది ఫలవృక్షానాం పుల్నాగజాజి మొగలకేతకి చంపక మల్లికా మాధవి మాలత్యాది వివిధ కుసుమానాం కస్తూరి కుంకుమ అగరు గోరోచనాది సుగంధానాం అపరిమిత కలుషకన్యక గృహవేదిక విశ్వవేనావాదిమగద్వేనీనాం అయోధ్య కాశీ పురుషోత్తమ రామేశ్వరాది ధర్మపురి పుణ్యనగరీనాం శ్రీశైల వింధ్యా హేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలానాం తర్కమీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రభాకరాది షడ్శాస్త్రానాం అశ్వన్యాది నక్షత్రానాం మేషాదిరాశీనాం భవాదికరణానాం లగ్నహోరాత్రి. గట్టిగా చప్పట్లతో స్వామివారికి సుముహూర్తం జరుగుతున్నది. పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం మీ అందరికీ దర్శనమిస్తోంది. అందరూ కళ్ళ కలుదుకోండి. ధర్మపురి నృసింహ వరద గోవింద, ధర్మపురి వాస లక్ష్మీ నృసింహ గోవింద గోవింద, ధర్మపురి వాస లక్ష్మీ నృసింహ గోవింద. సుముహూర్తం జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గోవింద లక్ష్మీ నృసింహ గోవింద
ధర్మపురి వాస లక్ష్మీ నృసింహ గోవింద. లోక కళ్యాణార్థం జగదంబ ప్రీత్యర్థం. అందరు కూడా ఈ సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన మమ గృహే సమస్త సన్మంగళ అవాప్తి ద్వారా నిరంతరం సకల విధ సౌభాగ్య సంతోష కళ్యాణ సంతాన ఐశ్వర్య ఆనందాభి వృద్ధి అర్థం లక్ష్మ్యాః మాంగళ్యధారణం అహం కరిష్యే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పుష్పైరభ్యర్చ. అందరు నమస్కారం చేస్తూ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఈ విధమైనటువంటి మంత్రం చెప్పండి. చెప్పండి. దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయః. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవత్ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. बोलो जगदम्ब विश्वपालिनी माता की, बोलो जगत जननी की, लोक माता की, लोक संरक्षणी की, कल्याणानुग्रहदायिनी की, संतानानुग्रहदायिनी की, विद्या बुद्धि अनुग्रहदायिनी की, ऐश्वर्यानुग्रहदायिनी की, आनंदानुग्रहदायिनी की. लक्ष्मी नृसिंह गोविंदा. मंगलसूत्रम भक्तजनानां प्रदर्शयित्वा मनसा वाचा कर्मणा. చాలా సుదీర్ఘమైనటువంటి రోజు. ఈరోజు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మనం అందరం తిలకించడానికి అవకాశం కలుగజేసినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే స్వామివారికి మంగళకరమైనటువంటి అమ్మవారికి మంగళకరమైనటువంటి మంగళసూత్రాల్ని సమర్పించినారు. ఆ మంగళసూత్రాలను అందరూ కూడా మనసా వాచా కర్మన ప్రార్థన చేయండి. బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి చూసి నమస్కారం చేయండి. బోలో జగదంబ మాతాకి. ఓం మాంగళ్య తంతులాలేనా లోకరక్షణ హేతునా కంటే భద్రామి శుభగే త్వం జైవ శరదాం సదం. గట్టి చప్పట్ల మధ్యన ధర్మపురి వాస నారసింహ గోవింద జగదంబ మాతాకి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాలే భోగీంద్ర భోగమలిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిభూత
లక్ష్మీ నృసింహమదే కరావలంబం మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ అక్షరూపలం కుర్యాదు ఏకస్మిన్ స్వర్ణాదిపాత్రే ప్రస్తవనుదం మంగళాచారదండులా నిక్షిప్య అంజలిరూపస్థైర్య శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోక కళ్యాణమస్తు అక్షతోపరి కించిత్ ఉదకల్నియా ఓం ప్రజామేకామస్సమృద్ధ్యత ధర్మపురివాస నారసింహ గోవింద ద్వితీయ పర్యాయే శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోక కళ్యాణమస్తు ఓం పశవో మేకామస్సమృద్ధ్యతాం అందరు గట్టిగా చప్పట్లతో తృతీయ పర్యాయే యజ్ఞో మేకామస్సమృద్ధ్యతా ధర్మపురివాస నారసింహ గోవింద అభ్యర్థి ప్రహ్లాద స్మరతి హనుపదం అభ్యర్థి ప్రహ్లాద స్మరతి హనుపదం దాసోయం చరణస్య దేహి దర్శనం నృసింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం లక్ష్మీ నృసింహ గోవింద ఓం అగ్నే విశ్వే విశ్వలేక దేవైరూర్ణావంతం ప్రథమస్సీదయోన్యో కులాయిలం కృతవంతకం సమిత్రే యజ్ఞంల యజమానాయ సాధు యో వేదా బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాందదు కుర్వాణాచైరవాత్మనః వాసాగుం శివమగవశ్చ అన్నపానే చ సర్వదా తదో మే శ్రియమావహ బ్రహ్మగ్రంథి ముహూర్తస్ముహూర్తో అస్తు ధర్మపురివాస నారసింహ గోవింద భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర బ్రహ్మా కరోతు దీర్ఘాయు విష్ణు కరోతు సంపదాం శివ కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేతని ధర్మపురి ఒక తీర్థము ఒక త్రిమూర్తులు కలిగినటువంటి ఏకైక క్షేత్రము ధర్మపురి మాత్రమే. గౌతమ మహాముని తపశ్చేత ఆ ప్రాంతం అంతా కూడా గోదావరి తల్లి మనకు జీవనాధారమైంది. అదేవిధంగా త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. మనను పుట్టించి మన తలరాతల్లో రచించినటువంటి బ్రహ్మదేవుడు లక్ష్మీనరసింహ అనే యొక్క మహామండపంలో కొలువై ఉన్నారు. రాగానే ఆయనకు నమస్కారం చేయడం ద్వారా అయ్యా ఉన్నటువంటి చెడు తలరాత, అదేవిధంగా కోటి దీపోత్సవ వేదికగా మరి నరేందర్ చౌదరి గారు దంపతి సమేతంగా ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివార్లకు పట్టు వస్త్రముల సమర్పణ చేయడం జరుగుతున్నది. అందరూ కూడా లక్ష్మీనరసింహ గోవింద. అవివస్త్రా సువసనా నృషా విదేనో సుధా పూయమానా అవిచంద్ర భర్తమేనో హిరణ్య నదిలో దేవసోమా. అక్కడ బ్రహ్మ కొలువై ఉన్నారు. రాగానే సంస్కారం చేత అయ్యా జన్మనైతే ఇచ్చినావు, ఉన్నటువంటి చరుతల రాత చదిరించమని ప్రార్థించాలి. విష్ణు కరోదు సంపద దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారము. స్వయంభువై సాలగ్రామశిలగా కొలువైనటువంటి లక్ష్మీనరసింహుని ఐశ్వర్యం అని చెప్పి ప్రార్థించాలి. అదేవిధంగా శివ కరోతు కళ్యాణం రామలింగేశ్వరుని రామచంద్రమూర్తి
తన చేతుల మీదుగా ఇసుకతో లింగంగా ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక యుద్ధంలో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం. పరమశివుని యొక్క దర్శన భాగ్యం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు. సర్వత్ర విజయీ భవేదని సర్వదా సర్వకాల సర్వావస్థ ఎందు త్రిమూర్తులను దర్శించే భాగ్యాన్ని ఈ ధర్మపురి క్షేత్రంలో మాత్రమే పొందగలమని చెప్పి తెలియజేస్తూ, దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి ఉండదు అని ఒక నానుడి. ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది. అక్కడ యముడు కొలువై ఉన్నాడు. ఏ క్షేత్రంలో కూడా యమునికి స్థానం లేదు. అలాంటి యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించడము, అవకాశం ఉంటే ప్రతి భరణి నక్షత్రం రోజు మాత్రమే యమధర్మరాజుకి తైలంతో పాటు పంచామృతాభిషేకంతో పాటు ఆయుష్య హోమము, మహామృత్యుంజయ హోమాలు నిర్వహించుకోవడం ద్వారా సమస్త మృత్యుదోషాలు తొలుగుతాయి. అక్కడ ప్రతినిత్యము స్వామివారికి శాలగ్రామశలుగా కొలువైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పరమ పవిత్రమైన పూలమాల సమర్పణ జరుగుతోంది. ఆ లక్ష్మీ నృసింహుడికి సమర్పణ జరుగుతోంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవిందా గోవిందా. అమ్మవార్లకి, దేవేరులకి ఎంతో విశేషమైన పూల జడ, ఎంతో అద్భుతమైనటువంటి పూల జడని అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి, కళ్ళకద్దుకోండి. భక్తులందరూ, మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. లక్ష్మీ నృసింహ గోవిందా లక్ష్మీ నృసింహ గోవిందా. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవిందా. అదేవిధంగా యమధర్మరాజు ఒక కొలువై ఉండడం అనేది క్షేత్రానికి మరొక విశిష్టగా తెలియజేస్తూ, ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది. ప్రతి భరణి నక్షత్రం రోజున యమధర్మరాజుకు అభిషేకంతో పాటు మహామృత్యుంజయ హోమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం స్వామివారికి ఉదయమే 6 గంటలకు అభిషేకము, 9 గంటలకు లక్ష్మీ నృసింహ సుదర్శన హోమము, 10:30 నుంచి 12లోగా నిత్య కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా 12 గంటలకు అన్నదానం ప్రారంభించబడుతుంది. ఇలాంటి సేవలు ప్రతినిత్యం కూడా సాయంకాలం విశేషమైనటువంటి పల్లకి సేవలు ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి. ఈ తీర్థక్షేత్ర సందర్శన ద్వారా సమస్త దుష్ట అరిష్టములన్నీ కూడా నివారించుకోవడానికి సులభమైనటువంటి మార్గంగా తెలియజేస్తూ, ఇది జగిత్యాల జిల్లాలో ఉంది ధర్మపురి తీర్థక్షేత్రములు. ఆ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వామివార్లను దర్శించడం ద్వారా సమస్త అరిష్టములని కూడా నివారణకు ఒక మార్గంగా తెలియజేస్తూ, ఓం ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం పరిభద్రామి రక్షమాచలమాచలే వనమాలి గదీశార్ంగే చక్రీచనందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో రక్షదు జలే రక్షదు వారాః స్థలే రక్షదు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వదా పాతు కేశవః తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చే తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నఘపద సరసిజ మకరందం. జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజంతే కేచిత్సు కర్మ నికరేణ పరే చ భక్త్యా ముక్తిం గతా ఖలు జనా కృపయా మురారే శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం. నమస్తే నారసింహాయ నమస్తే మధువైరినే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే.
జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్త మానస సదన జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్త మానస సదన శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేనెంతవాడ ధర్మరక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే జయ జయ లక్ష్మి వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్త మానస సదనా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని దలచి ఈ మంగళకృతిని కైవల్యము చేసితేవు జయ జయ లక్ష్మి వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్త మానస సదన జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ పవనాశన పీఠాయ గౌతమేతీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీనృసింహాయ మంగళం నిత్యం శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి ధర్మపురికి వినపడేంతగా చెప్పాలి. హారతి కళ్ళకెత్తుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. ఈరోజు పరమ విశేషం క్షీరాబ్ది ద్వాదశి. అందుకనే చూడండి వెంకటేశ్వర స్వామి అక్కడున్న కపిల తీర్థమే వచ్చిందా అన్నట్టుగా వరుణదేవుడు కాస్త మనల్ని సంప్రోక్షణ చేశాడు. తిరువనంతపురం మహాసముద్రం, అవి కొద్దిగా సముద్రుడి నీళ్లు సంప్రోక్షణ చేశారు. మరి ధర్మపురి మామూలా? యమధర్మరాజు ఉన్నారు, నరసింహుడు ఉన్నారు. ఎంతో విశేషమైన క్షేత్రం. గోదావరి నది అక్కడ సజీవంగా ఎంతో అనుగ్రహిస్తుంది. ఆ గోదావరి తల్లి కూడా రాబోయే పుష్కరాలు వస్తున్నాయి. ఆ గోదావరి తల్లి కూడా మనల్ని కూడా సంప్రోక్షణ చేసింది. ఒక్కసారి గట్టిగా గోవింద చెప్పి ఆ పుణ్యాన్ని కోటి దీపోత్సవంలో కోటింతలుగా మనందరం పొందుదాం. లక్ష్మీ నృసింహ గోవింద, వెంకటరమణ గోవింద, తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి గోవింద. అందరూ కూడా నమస్కారం చేయండి, స్వామివారిని ప్రార్థించండి. నమస్తే నారసింహాయ, నమస్తే మధువైరిణే, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణే మహాలక్ష్మి, నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే, నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, నృకేసరిల్ను యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. లోకకళ్యాణార్థం భాగ్యనగరే కోటి దీపోత్సవ మహామంటపే సంకల్పిత కళ్యాణ మహోత్సవ పూజనైన లక్ష్మీ నృసింహ దేవత దివ్య చరణారవింద అర్పణమస్తు. ఓం నమో భగవతే నారసింహాయ. అందరు చెప్పాలి. భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. ఓం నమో భగవతే నారసింహాయ. శ్రీనారసింహ జై, లక్ష్మీనారసింహ జై, శ్రీనారసింహ జై, లక్ష్మీనారసింహ జై.
శ్రీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై శ్రీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై గోవింద 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 గోవింద. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భక్తి టీవీ శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులకి భక్తజనులందరూ కూడా ఒక పూర్వజన్మ సుకృతంగా అవకాశం కలుగజేసినారు. కళ్యాణం చూసే భాగ్యాన్ని కలుగజేసినారు. అదేవిధంగా మా దేవస్థాన పక్షాన శ్రీమాన్ శ్రీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాः సమస్తా సుఖినో భవంతు. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. పరమ పవిత్రమైన కార్తీక మాసం, అందున విశేషమైన చిలుకు ద్వాదశి, అనంత పద్మనాభ స్వామి, వెంకటేశ్వర స్వామి, ధర్మపురి నృసింహుడి యొక్క అనుగ్రహంతో కార్తీక దీపారాధన జరుగుతోంది. అందరూ కూడా తిలకించండి. ఓం జాతవేదసే సునువామసోమరాది యదా నిదహాతి వేదః సనఃపరిషదతి దుర్గాని విశ్వానాందరిదాత్యగ్ని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనేం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే సుతరసిధరసే నమః. అగ్నే త్వం పారయానవ్య అస్మాన్ స్వస్తి విరత దుర్గాని విశ్వా